వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ తత్వేన యశ్చదజిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గదదుపాయ గతీః ఉదారః సందర్శయన్నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజచంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాసవైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. భగవద్బంధులరా, శ్రీ విష్ణు పురాణంలో మాంధాత చక్రవర్తి చరిత్రని జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఆ కథ లోపల అంతరార్థం ఏమిటి? సాంప్రదాయాన్ని సక్రమంగా పాటించండి, నియమాలని పాటించండి, ఆహార నియమాన్ని పాటించండి. ఇలాంటి వాటిల్లో ఎక్కడ ఏమాత్రము తేడా వచ్చినా కూడా వంశమునకు చెడ్డ పేరే కాదు, ప్రమాదాలు కూడా జరుగుతాయని చెప్పడానికి ఆ చరిత్ర. అంచేత మాంధాత చరిత్ర తరువాతి కథాంశాల్లోకి వెడుతున్నాడు పరాశర మహర్షి. మాంధాత కొడుకు అంబరీషుడు, అంబరీషుని కొడుకు యవనాశ్వుడు, యవనాశ్వుని కుమారుడు హారీతుడు. ఈ హారీతుని వంశం వాళ్ళే అంగిరసులు అని పేరు వీళ్ళకి. అంటే ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క మహానుభావుడి కారణం చేత లోకానికి క్షేమం జరుగుతుంది. ఈ అంగిరసులు చేసిన పనేమిటో తెలుసునా? రాజ్యపాలన అద్భుతంగా చేశారు, తపస్సు సాధించారు. తపస్సు సాధించి ఊర్ధ్వలోకాలకి వెడుతున్నారు. మనం అనుకుంటాం పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకమని. ఆ తర్వాత మళ్ళీ పుట్టుక ఉంటుందా ఉండదా? ఉండి తీరుతుంది. కారణం ఏమిటంటే పుణ్యమంతా అనుభవించడానికి స్వర్గానికి వెళ్ళి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యాలు పోగానే మళ్ళీ మానవలోకంలో పుట్టాలి. మరి పాపాలు ఉన్నట్టయితే ఈ పాపాలు నరకంలో అనుభవించాలి, మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది. మరి ప్రతివాడు కోరుకునేది అంతో ఇంతో వేదాంతం తెలవగానే నాకు పునర్జన్మరాహిత్యము కావాలి అంటాడు. నిజంగా వాడు ఆ పని చేస్తున్నాడా? జన్మరాహిత్యం అంటే అడిగినంత తేలిక కాదు. జన్మ మళ్ళీ ఉండకూడదు అంటే అటు పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. పుణ్యము ఖర్చయిపోవాలి, పాపము ఖర్చయిపోవాలి. ఎలా జరుగుతుంది ఇది? ఉపనిషత్తు చెప్పింది, పుణ్య పాపే ఉభే విద్వాన్ విధూయ పరమం సామ్యముపైతి. అంచేత పుణ్యము వద్దు, పాపము వద్దు. అందుకనే అంగిరసులు చేసిన పనేమిటో తెలుసునా? తాము తపస్సు చేశారు. ఈ తపస్సు వల్ల పుణ్యం వచ్చింది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఊర్ధ్వలోకాలకు వెడతారు, పుణ్యం కాగానే మళ్ళీ పుడతారు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసునా? చాలా అత్యద్భుతమైన పనులు చేశారు. ఒక్క క్షణం ఇక్కడ ఆగుతాం. మన పూర్వీకులు బాగా సంపాదిస్తారు, సంపాదించి పిల్లలకంతా అప్పచెప్పారు. అప్పచెప్పితే మొత్తం అంతా డబ్బంతా అప్పచెప్పేయచ్చు కదా? లేదు. ఈ పుణ్యము కూడా ఖర్చు పెట్టేసుకోవడానికి ఓ చెరువులు తవ్వించడము, గుళ్ళు కట్టించడము, పాఠశాలలో లేదా వైద్యాలయాలు ఏవో కట్టించేవారు. అంటే ఏం చేస్తున్నారు? సంపాదించిన డబ్బుని తన పిల్లలకి అప్పచెప్పారు. ఈ మిగిలిన పుణ్యం కూడా ఖర్చు అయిపోవాలి. దానికనే ఇష్టాపూర్తములు అంటారు. అలాగే అంగిరసులనే వీళ్ళందరూ చేసిన పని ఏమిటంటే ఊర్ధ్వలోకాలకు వెడుతున్నారు. మనకి వేదంలో వాక్యం ఉంది, అంగిరస సువర్గలోకం యంతః అప్సు దీక్షాంతపసీ ప్రావేశయన్. వాళ్ళు చేసిన గొప్ప పని అది. వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఈ తపస్సంతా ఏం కావాలి? ఈ తపస్సుతో మళ్ళీ ఏ స్వర్గమో, సూర్యమండలమో, చంద్రమండలమో ఎక్కడో ఆనందపడ్డారనుకోండి, మళ్ళీ డామ్మని కింద పడతాడు వచ్చి.
అందుకని వాళ్ళు చేసింది ఏమిటంటే ఈ తపస్సు మాకు అక్కర్లేదు. మరి తపస్సు ఎందుకు చేసావు పని లేక? అంటే మా జీవనంలో ఉన్నాం కనుక తపస్సు చేశాం, అంటే శక్తి ఉంది కనుక సంపాదించాం, సంపాదించింది మా అనుభవానికి అనుకున్నాం, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాం, మిగిలినంతా దానాలు చేశాం అన్నట్టుగా వీళ్ళు తపశ్శక్తిని ఏం చేశారో తెలుసునా? ఎవడికో ఒకడికి అప్పచెప్పినట్టయితే వాడు దుర్మార్గుడవుతాడు. మంచివాడైతే పర్వాలే, దుర్మార్గుడైతే ఆ తపశక్తిని దుర్వినియోగం చేస్తాడు. ఆ కారణం చేత వీళ్ళు ఏం చేశారు? ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ ఈ తపశక్తినంతా కూడా దేంట్లో ప్రవేశపెట్టారంటే ప్రవహించే నీటిలో ప్రవేశపెట్టారట. వాళ్ళు ఎంతటి విశాల హృదయలో చూడండి. తాము సంపాదించిన సంపాదన యావత్తూ కూడా ఒకే ఒక్క తోట పోగుపడిపోయి ఎవళ్ళకో ఒకళ్ళకే ఉపయోగించకూడదు, సమాజానికి ఉపయోగించాలి, సకల జీవరాశులకే ఉపయోగించాలి, మా తరువాతి తరమే కాదు తరతరాల వాళ్ళకి కూడా ఉపయోగించాలి. ఇది వాళ్ళ ఉద్దేశం. అందుకని అంగిరస సువర్గలోకం ఎంత అప్సు దీక్షాంతపసి ప్రావేశయన్ తీర్థే స్నాతి తీర్థమేవ సమానానాం భవతి. వేదం చెప్తోంది. అందుకనే మనము తప్పనిసరిగా ప్రవహించే నీటిలో స్నానం చెయ్యాలి. ప్రవహించే నీటిలో స్నానం చేస్తే ఏం జరుగుతుంది? ఈ అంగిరసులని వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళ తపస్సు దీక్ష ఇదంతా కూడా నీళ్ళల్లో ఉంది. తద్వారా నీటితో ప్రవహించే నీటితో స్నానం చేస్తే మనకి ఆ దీక్ష తపస్సు కలుగుతుంది. మనము ప్రవహించే నీటిలో స్నానం చేస్తే మనము పుణ్యాత్ములమవుతాం. మనుధర్మశాస్త్రంలో చెప్తాడు, నీవు గనక సక్రమంగా స్నానం చేస్తే 10 లక్షణములు వస్తాయి అని చెప్తాడు అక్కడ విశేషంగా. అంచేత అంగిరసులనే వీళ్ళందరూ కూడా ఊర్ధ్వలోకాలకు వెడుతూ నీటి లోపల ప్రవేశపెట్టారు. కాబట్టే మన వాళ్ళు ఏమంటారు? తప్పనిసరిగా ప్రవహించే నీటిలో స్నానం చెయ్యి అనగానే ఆధునికులు అంటారు, నదులు ఎక్కడున్నాయండి, కాలువలు ఎక్కడున్నాయి, అంతా రిజర్వాయర్లు ఓవర్ హెడ్ ట్యాంకులే కదా. అందుకనే మన సాంప్రదాయంలో ఒక అలవాటు ఉంది. కాస్త పై తరాల వాళ్ళు బకెట్టులో నీళ్లు ఉన్నప్పటికీ చేత్తో ఇలా కలిపి స్నానం చేసేవారు. చాలామంది అనుకుంటారు వేడి నీళ్ళు చన్నీళ్ళు కలుపుతున్నారేమో అని చెప్పి. దానికోసం కాదు, ఇలా కదిపినప్పుడు ప్రవాహంలా ఉంటుందది, ఆ ప్రవహించే నీరు మనకు ఉపయోగించాలి అని చెప్పి. అలాగే వెనకటి రోజుల్లో ఆడవాళ్ళు చెరువులకో దొరువులకో కాలవకో నదికో వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారు. నీళ్లు తెచ్చుకునేటప్పుడు ఆ నీళ్లు మంచినీళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు? బిందెతోటి నీళ్ళని ఇలా వెనక్కి తోసి అప్పుడు పట్టుకుంటారు. ఎంచేత ప్రవహించే నీటి లోపల పవిత్రత ఉంది. కాబట్టే వృత్రాసురుడనే రాక్షసుడు కూడా మరణించేటప్పుడు తన పుణ్యమంతా కూడా ప్రవహించే నీటిలో ప్రవేశపెట్టాడు మహానుభావుడు. ఇది అంటే విష్ణు పురాణంలో ఒక చిన్న వాక్యంలో చెప్పేస్తాడు పరాశర మహర్షి. దీని మీద వ్యాసుడు ఒక 700 శ్లోకాలు తయారు చేసి పెడతాడు. అంచేత ఈ హారీతులన్న వాళ్ళు అంగిరసులు వీళ్ళు అంటే లోకక్షేమాన్ని కలిగించారు. కానీ తర్వాత జరిగిన పని ఏమిటి? వీళ్ళ తర్వాతి సంతతి వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా కూడా రసాతలేన మైనేయా నామ గంధర్వా బభూవు. కశ్యప ప్రజాపతి భార్య ముని అన్న అమ్మాయి. ఈ కశ్యపుడు మంచివాడే, ముని పతివ్రతే. వీళ్ళకి కలిగిన సంతానమే గంధర్వులు, మౌనేయులు. వీళ్ళు చేసిన పని ఏమిటి? పాతాళలోకానికి వెళ్ళారు. పాతాళలోకంలో ఉండే రత్నాలన్నీ అపహరించారు, రాజ్యం అంతా తీసుకున్నారు. ఇది చమత్కారం. సాంప్రదాయబద్ధమైన జీవితం గడపకపోతే ప్రమాదాలు వస్తుంటాయి. ఏమిటది? తల్లి తండ్రి మంచివాళ్లే, సంతానం దుర్మార్గులు. సంతానం విచిత్రంగా ఆవిర్భవించింది, లోకమంతా క్షేమం కలిగింది. ఎక్కడిది తేడా? ఆలోచించండి. శ్రీ మహావిష్ణువు వరాహావతారమై వచ్చాడు. భూదేవత, భూదేవతకేమో క్షమాగుణం ఉంది, శ్రీ మహావిష్ణువుకేమో సత్వగుణం ఉంది. వాళ్ళిద్దరికీ కలిగిన సంతానం ఎవరో తెలుసునా? మహానుభావుడు వచ్చాడు. ఎవరు అంటే నరకాసురుడు. వాడు చేసిన పని అది. అలాగే హిరణ్యకశిపుడు రాక్షసుడా, మరి ప్రహ్లాదుడు ఎలా జన్మించాడయ్యా? ఇలాగే ఉంటుంది. అంచేత కశ్యప ప్రజాపతికు భార్య అయిన ముని అన్న అమ్మాయి సంతానము మౌనేయులు
పాతాళలోకానికి వెళ్ళారు, నాగదేవతలందరినీ చావగొట్టారు, ప్రధానమైన రత్నములు అన్నీ కూడా అపహరించారు. వీళ్ళు చేసిన పనది. అంటే గంధర్వులు గానం చేసేవారు. ఈ గానం చేసేవారు ఇలాంటి లక్షణాలు వచ్చాయి. ఒక్క క్షణం ఇక్కడ ఆగినట్టయితే ప్రాచీన కాలంలో నాటకాలు వేసేవాళ్ళని కానీ, సంగీత విద్వాంసుల్ని కానీ, ఇతర వాళ్ళని కానీ ఏమనేవారు? కుశీలవులు అనేవారు. అంటే సంగీతము గొప్పదే, నాట్యము గొప్పదే, లలిత కళలన్నీ కూడా గొప్పవే. కానీ ఆ లలిత కళలని జీవికగా చేసుకుని ప్రమాదం తెచ్చిపెట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళంతా ఏం చేశారు? వీళ్ళని పక్కకి పెట్టారు. ఇదిగో ఈ కథ ఇక్కడే ఉంది. మౌనేయులు అన్నవాళ్ళు చక్కగా గంధర్వులై ఉండి గంధర్వగానంతో దేవతల్ని మెప్పించాలి, లేదా యజ్ఞాల్లో ఉండాలి. ఇలాంటిదంతా వదిలిపెట్టి వేరే తమకి చెందని జాతిని అవమానపరిచారు, వాళ్ళని లొంగదీసుకున్నారు, వాళ్ళకి ప్రమాదం తెచ్చిపెట్టారు. ఇది జరిగింది. అందుకనే వాళ్ళని కుశీలవవు అన్నారు. కుశీలవులు వాళ్ళంతాను. కానీ ఆధునిక కాలంలో పాటలు పాడేవాళ్ళకే ప్రసిద్ధి, సినిమా నటులకే ప్రసిద్ధి. ఏదైతే ఫలానా అన్నారో దానికి వ్యతిరేకంగా. అంటే కారణం ఏమిటంటే నీ కళ వల్ల ఆనందాన్ని కలిగించు, జీవిక సంపాదించుకో, చెడు అలవాట్లకి వెళ్ళకు. ఇది చెప్పడమే అక్కడ సందేశము. బ్రహ్మచారికి నియమాలు అప్పచెప్తూ కావ్యాలాపాంశ్చ వర్జయేత్, నాయన కథలు నాటకాలు ఇలాంటి చరిత్రలు చదవద్దురా అన్నారు. అంటే కారణం ఏమిటి? వేదాధ్యయనం చెయ్యాలి. చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రబంధాలు నాటకాలు లాంటివి చదివితే నీ దృష్టి పక్కకి పోతుంది. అందుకని చదువు, విషయం ఏమిటో తెలుసుకో. కావ్య ఆలాపాంశ్చ వర్జయేత్, దాని వాటి మీద మళ్ళీ డిస్కషన్లు పెట్టి అసలు వదిలిపెట్టి వేరే దాన్ని ఆలోచించకని చెప్పారు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ.